ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సూర్యాపేట ఆత్మకూరు ఎస్ మండలం నుంచి ఎడ్ల బండ్లతో ఆ పార్టీ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. నెమ్మికల్ దండుమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎడ్ల బండ్ల యాత్రను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుందని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని రైతాంగం భావిస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దన్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్ల బండ్లతోని ప్రారంభమైంది. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం, ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండలబడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం ప్రజల్లో కనబడుతూ ఉంది.